తెల్లవారి 7:30 నిద్రలేవలేకపోయాడు సమీర్. అవంతికి బాగా జ్వరం వచ్చింది రాత్రి. అందుచేత ఆమె కూడా లేవలేక పడుకుంది. 7:30కి తాను లేచి కిందకొచ్చి అవంతి గది తలుపు వేసే ఉండడం గమనించి అవంతి అని పిలిచాడు తలుపు దగ్గరకొచ్చి. డాక్టర్ గారి పిలుపు విని ఓపిక చేసుకుని తలుపు తీసింది. అదేమిటవంతి అలా ఉన్నావు, ఇంకా నిద్రలేవలేదా అని అడిగాడు ఆదుర్దాగా. రాత్రి జ్వరం వచ్చింది, లేవలేకపోయాను హీనస్వరంతో బదులిచ్చింది అవంతి. ఆ మాట వింటూనే అదిరిపడి తటాలను చేయి పట్టుకుని చూశాడు. జ్వరం మండిపోతుంది. అబ్బా చాలా జ్వరం ఉంది అవంతి, రాత్రి నాకు చెప్పలేదేం అని అడిగాడు. రాత్రి తలనొప్పి విపరీతంగా వచ్చింది. మీ గదికొచ్చి మందు బిళ్ళ ఏమైనా ఉందేమో అడిగి తీసుకుందామనుకున్నా, కానీ నిద్రపోతున్నారేమోనని లేపడం ఇష్టం లేక ఆగిపోయాను అంది. ఆమె నిలబడలేక మంచం మీద కూలబడింది. చాలా గొప్ప తెలివేలే, పడుకో, లేవకు, మందులు తెస్తాను అంటూ గదిలోంచి బయటకొచ్చాడు. అతని మనసంతా విచారగ్రస్తమైంది. పాపం బంతిలా తిరిగేది, ఒక్కసారే మంచాన పడింది అనుకుంటూ చకచకా పైకి వెళ్లి థర్మామీటర్ తీసుకొచ్చాడు. వసంత్ అక్కడే ఉన్నాడు. ఎప్పుడొచ్చాడో గాని. టీచర్, ఈ పూట పాఠం చెప్పరా అని అడిగాడు. నాకు జ్వరంగా ఉంది బాబు, లెక్కల పుస్తకం ఇయ్యి, టిక్కి పెట్టిస్తాను, హోంవర్క్ చేద్దుగాని అంది. అది విన్న సమీర్, ఇప్పుడు ఒకరోజు పాఠం లేకపోతే కొంపలు అంటుకోవంతి. ఒరే వసంత్, నువ్వు చదువుకో, మీ టీచర్కి జ్వరం ఎక్కువగా ఉంది అని అనేసరికి వసంత్ మెల్లగా గదిలోంచి వెళ్ళిపోయాడు. టెంపరేచర్ చూడవంతి అంటూ థర్మామీటర్ తీసి నోట్లో పెట్టాడు. తను పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. జ్వరంతో వడిలిన కలువులా ఉంది అవంతి. వాచి చూసుకుని థర్మామీటర్ తీసి చూసి 102 ఉంది అవంతి, ఇంత జ్వరం ఎందుకొచ్చింది అని అడిగాడు బాధగా. డాక్టర్ గారు పేషెంట్ని ఇలా ప్రశ్నించడం ఏం బాగాలేదు అంది చిరునవ్వు నవ్వుతూ. తన గదిలోకి వెళ్లి జ్వరం బిళ్ళలు తెచ్చి ఆమెకిస్తూ, భవానీ కాఫీ తీసుకురా అని గట్టిగా చెప్పాడు. అతను ఎక్కడ్నుంచి పిలిచాడో గ్రహించిన భవానీ మండిపోయింది మనసులో. కాఫీ తీసుకుని దూకుడుగా వచ్చింది. పీకుపోయిన ముఖంతో పడుకునుంది అవంతి. పక్కనే కుర్చీలో కూర్చునున్నాడు డాక్టర్ సమీర్ కుమార్. ముఖం మొటమొట్లాడించుకుంటూనే కాఫీ అందించింది. కప్పు బాగా వేడిగా ఉంది. పడుకున్న అవంతి అందుకుని లేవబోయేసరికి కాస్త కాఫీ తొణికి చీర మీద పడింది. అది స్పష్టంగా చూశాడు సమీర్. మెల్లగా లేచి మందుబిళ్ళ వేసుకుని కాఫీ తాగింది. అవంతి, బాగా విశ్రాంతి తీసుకో. భవానీ, ఓ గంట ఆగి మళ్ళీ కాఫీ తాగుతుంది, ఫ్లాస్క్లో కాఫీ పోసుంచు అన్నాడు. ఆ మాట వింటూ మూతి విరిచింది భవానీ. అది గమనించిన అవంతి, నాకే కాఫీలు తాగాలని లేదు, ఏమీ తీసుకురావద్దు అంది సన్నగా. ఏమీ వద్దంటే జ్వరంతో మరింత డేలా పడిపోతావు హెచ్చరికగా అన్నాడు సమీర్. అవంతి ఏమీ మాట్లాడలేదు. తను స్నానానికి వెళ్ళిపోయాడు సమీర్. స్నానం చేస్తున్నంతసేపు అతని మనసులో బాధ సుళ్ళు తిరుగుతూనే ఉంది. రోజూ తన కమ్మని కంఠంతో ఈ టైంలో బాబుకి ప్రైవేట్ చెబుతూ ఉండేది. ఇల్లంతా తిరుగుతుంటే అదో ఆనందంగా ఉండేది తనకి అంటూ స్నానాధికాలు ముగించుకుని తను ఆసుపత్రికి వెళుతూ మళ్లీ ఒకసారి వచ్చి చూశాడు. అటు తిరిగి పడుకునుంది అవంతి. అవంతి, మళ్ళీ మందు వేసుకుంటావుగా అని అడిగాడు గుమ్మంలోంచే. అవంతి ఇటు తిరిగి వేసుకుంటాను అన్నట్లు తల ఊపింది. డాక్టర్ సమీర్ నిరుత్సాహంగా బయటికి వెళ్ళిపోయాడు. భవానీ ఫ్లాస్కులో కాఫీ పొయ్యనూ లేదు, అవంతి అడగనూ లేదు. తన గదిలో అలాగే పడుకుంది. మందు పనిచేసినట్లుంది. కాస్త జ్వరం జరినట్లు తోచి మెల్లగా దుప్పటి తొలగించి లేచి కూర్చుంది. టైము 10:30 చూపిస్తోంది. ఇంతలో రంగడు గుమ్మం దాకా వచ్చి, మీకోసం ఎవరో వచ్చారమ్మా అన్నాడు. జ్వరంగా ఉందని చెప్పరా, ఇప్పుడు నేను ఎవరితోటి మాట్లాడలేను అంది అవంతి. రంగడు వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చాడు. మీ స్నేహితురాలు కల్పన గారంటమ్మా, చూడాలన్నారు. కల్పన, అయితే ఇక్కడికి రమ్మను అంది మెల్లగా లేచి కూర్చుని. మరో నిమిషంలో ఆమెను వెంటబెట్టుకొచ్చాడు రంగడు. హలో అవంతి, నేను గుర్తున్నానా అని అడిగింది కల్పన కూర్చుంటూ. గుర్తున్నావు అన్నట్లు తలూపింది అవంతి. అయితే నువ్వు బీఎస్సీ పాస్ అయిందానివి, ఎక్కడన్నా మంచి ఉద్యోగంలో ఉండక ఈ డాక్టర్ గారి దగ్గర ఎందుకు చేరావే అని అడిగింది. ఏదోలే, ఇంకో చోట అయితే మాత్రం నాకెంతకంటే ఎక్కువ వస్తుందా, ఏదో ప్రశాంతంగా గడిచిపోతుంది. నీ ముఖం ప్రశాంతి, ఈ డాక్టరు నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు అంది తాపీగా కల్పన. నీకెలా తెలుసు అంది తెల్లముఖం వేసి అవంతి. ఎలాగే ఉంది, మా అక్కయ్యను కూడా ఈ ఊరే ఇచ్చారు. ఇక్కడే మా బావ ఫుడ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాడు. వెనక వీధిలోనే వాళ్ళిల్లు. ఇక్కడికొచ్చాను కనుకే నిన్ను చూడాలనొచ్చింది. ఇక్కడ సమీర్ కుమార్ దగ్గర పనిచేస్తోంది మా ఫ్రెండు,
ఆమెను చూడాలి అని నేనంటే మా బావగారు చెప్పారన్నమాట. అతని దగ్గర ఎందుకు పనిచేస్తోంది, అతను దుర్మార్గుడు అని అంటూ ఆగింది కల్పన. అసలే జ్వరంతో నల్లబడిన అవంతి ముఖం ఈ మాట వినేసరికి మరింత నల్లబడిపోయింది. అతను దుర్మార్గంగా ఏం కనిపించడే అంది అవంతి మెల్లగా. దుర్మార్గులిప్పుడు మంచిగానే ఉంటారు వెర్రిమొహమ. భర్తృహరి ఏమన్నాడు? ముఖం పద్మ దళాకారం, వాక్యం చందన శీతలం, హృదయం కర్తెర సంయుక్తం, అతి వినయం దూర్తలక్షణమని అన్నాడు. అంచేత తడిగుడ్డతో గొంతులు కోసేవాళ్లంతా అలాగే ఉంటారు అంది తన తెలుగు బిఏ పాండిత్యమంతా వెలగబెడుతూ. ఈ కోట్కి పాపం అదిరిపడింది అవంతి. నిజంగా సమీర్ కుమార్ దుర్మార్గుడేమోనన్న అనుమానం క్షణక్షణానికి ఇంతింతై ఒటుడింతైలా పెరిగిపోయింది. ఇంతకీ అతని దుర్మార్గత్వం ఎందులో కనిపెట్టారు మీ బావగారు అని అడిగింది అమాయకంగానే, నమ్మకం చావక. అతను భార్యని చంపేశాడట. కల్పన నోటి వెంటొచ్చిన ఆ మాటకి నెత్తిన 10 బాంబులు పేలినట్టు అదిరిపోయింది అవంతి. భార్యని చంపేశాడా? పైన సీలింగు కూలి నెత్తిన పడినట్లు అలాగే మంచం మీద పడింది. చటుక్కున కల్పన మీద చేవేసి చూసి, నీకు జ్వరం చాలా ఎక్కువగా ఉన్నట్లుంది. వీలుగా ఉంటే నేను వెళ్లే లోపల మరోసారి వస్తానులే. నీ జ్వరం తగ్గగానే నా మాట గుర్తుంచుకుని మరోచోట ఉద్యోగం చూసుకుని ఇది రిజైన్ చేయి అంది లేచి నిలబడుతూ. నిర్జీవంగానే తలూపింది అవంతి. కల్పన ఆ ఇంటిని, ఆ పరిసరాలను గమనిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ బయటకొచ్చింది. అక్కడే బల్ల మీద కూర్చున్న రంగడు ఓ మాటు ఆమెను చూసి వారపత్రిక చదువుకోవడంలో పడిపోయాడు. కాస్త తగ్గినట్టు అనిపించిన జ్వరం మళ్లీ పూర్తిగా వచ్చేసినట్లయింది అవంతికి. కల్పన చెప్పిన మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. డాక్టర్ దుర్మార్గుడు, భార్యని చంపి ఘరానాగా తిరుగుతున్న పెద్ద మనిషి. ఈ మాట విని తను తట్టుకోలేకపోతోంది. ఎందువల్లో తన హృదయానికే తెలుసు. ఇక్కడికొచ్చిన దగ్గర్నుంచి డాక్టర్ సమీర్ కుమార్ చూపిస్తున్న గౌరవం, ఆదరణ, అభిమానం అన్నీ చూస్తూ అతని సౌజన్యానికి ముగ్ధురాలే అతని ఒంటరి జీవితం చూసి జాలిపడి మనసులోనే అతన్ని తనకి తెలియకుండా ఆరాధిస్తోంది. తను వివాహితునని చెప్పి ఓ అడ్డుతెర కట్టింది కనుక అతన విధంగా మర్యాదగా చూస్తున్నాడా? లేక అతనిపై కల్పన చెప్పినవన్నీ అబద్ధాలయ్యి తనకి అతనిపై గల నమ్మకమే నిజమవుతుందా? అలా అయితే ఎంత బాగుంటుంది. ఎంత మంచివాడికి అలాంటి వాదు రాకూడదు. అయితే దీపం వెనక నీడల ఈ మాటే నిజమైతే, భార్యను హత్య చేయడమే అతను నిజమైతే తను విని తట్టుకోగలదా? ఒక ప్రశ్న. కల్పన నిజమే చెప్పిందేమో, అబద్ధమాడాల్సిన అవసరం ఆమెకేమిటి అని అనిపిస్తోంది. మరోపక్క డాక్టర్ ముఖం నుంచి అంతా ఒట్టిదేనన్నట్లు అమాయకంగా కనిపిస్తోంది. ఇందులో సత్యాసత్యాలు బోధపడని అవంతి తల బద్దలవసాగింది. తలపోటుతో ప్రారంభమై మరో అరగంటకే జ్వరం 103లోకి వెళ్ళిపోయి ఒళ్ళెరక్కుండా పోయింది. 12 గంటలకి ఆదుర్దాగానే వచ్చిన సమీర్ ఒళ్ళెరక్కుండా పడున్న అవంతిని చూసి నుదుట చేయి వేసి చూసి హడలిపోయాడు. పక్కన ఫ్లాస్కు కానీ మంచినీళ్లు కానీ కనిపించలేదు. తనిచ్చిన మందు బిళ్ళ కూడా అలాగే ఉంది. ఏంటి, మందు మళ్లీ వేసుకోవడానికి కూడా లేవలేకపోయిందా? అయితే భవానీ కాఫీ తెచ్చి ఇక్కడ పెట్టనేలేదన్నమాట. అతని ముఖం కోపంతో జేవురించింది. కాని తమాయించుకోక తప్పలేదు. అవంతి మెల్లగా పిలిచాడు సమీర్. అవంతి పలకలేదు. మరోసారి పిలిచాడు. మెల్లగా కళ్ళు తెరిచి డాక్టర్ సమీర్ని చూసి ఉలిక్కిపడింది. అది గమనించి, ఏమవంతి లేవలేదా మందు వేసుకోవడానికి అని అడిగాడు. అవంతి ఏదో మాట్లాడాలి అనుకున్నా గట్టిగా గొంతునెవరో పట్టినట్లయింది. అతన్ని చూడగానే కల్పన చెప్పిన మాట టక్కున గుర్తుకొచ్చింది. భవానీ కాఫీ తీసుకురా. గట్టిగాని థర్మామీటర్ తీసి, జ్వరం చూడాలి, నోరు తెరు అన్నాడు. అవంతి థర్మామీటర్ తీసి నాలుగు కింద పెట్టుకుంది. భవానీ కాఫీ తెచ్చింది. అంత ఎక్కువగా ఉందేమిటి ఆవిడికి? గంటకి వచ్చి చూస్తున్నారు అని అడిగింది ఎక్కసెక్కంగా భవానీ. ఎక్కువగా ఉందో తక్కువగా ఉందో నీకు కనిపించడం లేదా అని అడిగాడు విసుగును దాచుకుంటూ. ఈ సంభాషణంతా వింటున్న అవంతికి చటుక్కున ఒకటి స్ఫురించింది. ఇతగాడికి ఆమెతో సంబంధం ఉండుంటుంది. ఒకవేళ ఈమె మీదున్న మోజుతో భార్యని హత్య చేశాడేమో అనుకుంటూ భయంగా చూసింది డాక్టర్ వంక. జ్వరం చూసి మందు బిళ్ళ తనే వేసి మంచినీళ్లు తాగించాడు. ఇవన్నీ చూస్తూ భవానీ మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. అది చూసి ఈమె గారికి చేతనేంది ఇదొకటేలాగుంది అనుకుంది అవంతి. ఆమె అవతలకి వెళ్ళాక, నేను మా ఇంటికి వెళతానండి అంది అవంతి. ఆ మాటకి విస్మయంగా చూశాడు సమీర్ కుమార్. ఇంత జ్వరంలో ఎలా వెళతావు?
ఈ జ్వరం చూసి బెంగపడినట్లున్నావు. మరేం పర్వాలేదు, తగ్గిపోతుందిలే అన్నాడు ధైర్యం చెబుతున్నట్లు. కాదు, ఇక్కడ మీకు అనవసరంగా శ్రమ ఇవ్వాల్సి వస్తోంది. అక్కడైతే అమ్మ ఉంటుంది కదూ. శ్రమ? డాక్టర్ని. తెల్లారి లేస్తే ఎందరో పేషెంట్లని చూస్తుంటాను. అలాంటిది నిన్ను చూడ్డం నాకే శ్రమ అన్నాడు బొజ్జగించే ధోరణిలో. ఆ మాటకి చివుక్కుమంది అవంతి హృదయం. శతకోటి లింగాల్లో బోళ్లింగం అన్నట్టు తెల్లారి లేస్తే తను చూసే వందలాది పేషెంట్లలో తను ఒకత్తి. అతనికి అంతకు మించిన అభిమానం తన మీద లేదు. అయినా తన మీద ఎలా ఉంటుంది? అన్నింటికీ రంభ, ఊర్వశి, మేనక ఆ భవానందగా అనుకుంది ఉడుకుమోతనంగా. అలా అనుకోగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అది చూసిన సమీర్ కుమార్, కాస్త జ్వరం రాగానే చిన్నపిల్లల మా అమ్మ దగ్గరకు వెళ్ళిపోతాను అనే ఈ పిల్ల పెళ్ళైన అమ్మాయి అంటే ఎవరు నమ్ముతారు? ఎంత వెతికినా ఆమె రూపంలో కన్నెదనపు ముగ్ధత్వం తప్ప కోపరం చేసిన ఆమెలా కనిపించదు. ఆమె మాటలు అంతే. వెంటనే అతని మనసును ఓ నీలి నీడ కప్పేసింది. ఏమో, ఆమె నిజమే చెప్పుండొచ్చు. తనకి ఆడవాళ్లని అంచనా కట్టడం జన్మలో రాదు. అలా వచ్చుంటే లక్ష్మి విషయంలో మొదటే జాగ్రత్త పడేవాడు. ఇప్పుడు వసంత్ ఒక విధంగా తన సహనాన్ని పరీక్షిస్తూ గుదిబండలా తయారయ్యాడు. అతను డాడీ డాడీ అని తిరుగుతుంటే తనకి పుట్టని బిడ్డకు తండ్రిగా చెలామణి కావడం ఎంత దుర్భరంగా ఉందో తనకే తెలుసు. పెళ్లి చేసుకుందాం ఎవరినన్నా అని అనుకున్నా 6 ఏళ్ల వసంత్ ఎదురుగా కనిపిస్తుంటే సామాన్యంగా సవతి తల్లి స్థానమా అని ముందే జంకుతుంది. పెళ్ళాం పోయింది, పిల్లల్లేరు, ఆ అబ్బాయి మంచి చదువు, హోదా, డాక్టర్ వృత్తి, బోలెడు ఆస్తి అంటూ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎగబడినా ఏ అమ్మాయి అయినా ఒప్పుకుంటుంది. ఎదురుగా వసంత్ ఉంటే ఆ కుంటబ్బాయిని కూడా సాకాలి అనుకుంటూ ఏమూలో అసంతృప్తిగానే ఫీల్ అవుతుంది. పోనీ వాడు యథార్థంగా తన బిడ్డయుంటే తను తన స్వసుఖాలన్నింటినీ త్యాగం చేసైనా పెంచొచ్చు. ఎవరికో పుట్టినవాడి కోసం తనెందుకు ఒంటరిగా బ్రతకాలి అనుకుంటూ దీర్ఘ నిశ్వాసం విడుస్తూనే అవంతి కేసి ఒకసారి చూశాడు. అదే క్షణంలో అవంతి కూడా అతని కేసు చూసింది. క్షణం 4 కళ్ళు కలుసుకున్నాయి. ఆమె కళ్లల్లోని బేలతనాన్ని చూస్తూ చటుక్కున ఆమెని దగ్గరకు తీసుకుని, నీకేం భయం లేదవంతి, నేనున్నాను కదా అని చెప్పాలని మనసు ఉరుకుతోంది. కాని సభ్యత అడ్డొస్తోంది. ఇదే ఈమె కన్నెపిల్లయితే తప్పకుండా తన పని చేసుండేవాడు. ఆమెని తన వైపుకు తిప్పుకుని 3 ముళ్ళు వేసి తన భార్యని చేసుకునేవాడు. నేను మళ్ళీ 1 గంటలో వస్తానవంతి అంటూ బయటకొచ్చి, రంగా గ్లూకోజ్ ప్యాకెట్ పట్టుకురా అంటూ పర్సులోంచి డబ్బు తీసిచ్చి, అలాగే పళ్ళు కూడా పట్టుకురా, ఓ 1/2 డజను బత్తాయిలు, ఓ 4 యాపిల్సు, ఓ 1/4 కిలో ద్రాక్ష అంటూ 20 రూపాయల నోటు అందించాడు. అది తీసుకుని సంచితో బజారుకు వెళ్లాడు రంగడు. పైన తన గదిలోకి వెళ్ళిపోయాడు సమీర్ కుమార్. తన గదిలోకి వెళ్లి తలుపులు బాగా వేసి అలాగే డ్రెస్ మార్చకుండానే మంచం మీద వాలిపోయాడు. తను రోజూ పేషెంట్లని చూడడం లేదు, వారి బాధని సానుభూతితో అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు అవంతి జ్వరం ఎందుకు తననిలా చింతాక్రాంతుని చేస్తోంది? ఆమె పట్ల తన ఆకర్షణ ప్రభావమా? అంతే ఉంటుంది. అందం, ఆకర్షణ, వినయం, సౌజన్యం అన్నీ మూసబోసుకున్న అలాంటి పుత్తడి బొమ్మను ఆరాధించకుండా ఎవడుంటాడు? ఎవడో చెమటైతే తప్ప. తను అలాంటి బిరుదు సంపాదించుకోదలుచుకోలేదు. ఆమెని ఆరాధిస్తాడు, ప్రేమిస్తాడు, పూజిస్తాడు. తన అనుమానం నిజమై ఆమె అవివాహితైతే భూదేవంత అరుగు, ఆకాశమంత పందిరి వేసి పెళ్లాడతాడు అనుకుంటూ ఓ పక్క ఆనందాన్ని ఆమె ఎందుకు అబద్ధమాడుతుంది? అలా అబద్ధాలు ఆడేదల్లా కనిపించడం లేదు. ఏ కట్నం పేచీలైనా వచ్చి అతను అమెరికాలో, ఈమెక్కడ ఉండిపోయారేమో అనుకుంటూ మరో పక్క విషాదాన్ని. ఏమంత గొప్పవారం కామని అవంతి ముందే చెప్పింది. అలాంటి ఆమె అమెరికాలో ఉద్యోగం చేసేంత ఉద్యోగస్తుని కొనగలిగేంత కట్నం ఇచ్చుకోగలదా అంటూ మరో పక్క సందేహాన్ని. ఒకవేళ ఆమె అందానికి మురిసి చేసుకున్నా అతనికి లక్ష్మిలా ఆమె ఎంట అడుగుపెట్టిన వేళా విశేషంతో కలిసొచ్చి ఏ కంపెనీ పని మీదనైనా అమెరికా ట్రైనింగ్కి పంపారేమో అనుకుంటూ ఊహలన్నీ ఏకకాలంలో అనుభవిస్తున్నాడు సమీర్. ఏమైనా సరే ఆమె అవివాహితో వివాహితో తేల్చుకోవాలి. అప్పుడు గాని తన బ్రతుకు పన్నీటిలో తడిసేది, నిరాశతో మునిగేది తెలీదు. అది ముందు తాను చేయవలసిన మహత్తర కార్యం అనుకుంటూ ఆలోచించసాగాడు. ఇంతలో రంగడు పళ్ళు వగేరాలన్నీ తెచ్చినట్లున్నాడు. గుమ్మం దాకా వచ్చి అయ్యగారు అంటూ పిలిచేసరికి ఆలోచనలు కట్టిపెట్టి తలుపు తీసుకుని యువతలకొచ్చాడు. డాక్టర్ సమీర్ కుమార్ గదిలోకొచ్చేసరికి అవంతి ఇంకా కళ్ళు తెరవలేదు.
నుదుట చేయి వేసి చూశాడు. జ్వరం ఇంకా మండిపోతూనే ఉంది. ఆ పళ్ళన్నీ అక్కడ పెట్టి పక్కనే కుర్చీలో కూర్చుని తదేకంగా ఆమెనే చూడసాగాడు. అందమైన ఆమె ముఖం జ్వర తీవ్రతతో వడలిన కమలంలా ఉన్న మూసుకున్న సోగ నేత్రద్వయం అదో అందంతో ఉన్మత్తుని చేస్తోంది. లాభం లేదు. ఈ అందాల సుందరిలోని అంతర్గతమైన సత్యాన్ని తేల్చుకోవాలి. అందుకొకటే మార్గం. భారతీయ వనిత మాంగళ్యాన్ని సామాన్యంగా మెళ్ళలోనే ధరించి ఉంటుంది గాని తీసి ఏ పెట్లోనూ పడేయదు. ఫ్యాషన్గా అప్పుడప్పుడు మాత్రమే వేసుకోదు. అంచేత అపస్మారకంగా పడున్న ఈమె మెడలో మంగళసూత్రం ఉందో లేదో చూడాలి. అది సభ్యత కాకపోయినా తన హృదయ ఆరాటం తగ్గాలంటే అంతకు మించిన మార్గం మరొకటి లేదు అనుకుంటూ కప్పుకున్న దుప్పటి మెల్లగా తొలగించాడు. దుప్పటితో పాటు పమిట కూడా యువతలకొచ్చేసింది. మెల్లగా మెడ తడిమి చూశాడు. ఏమీ కనిపించలేదు. ఎప్పుడూ మెడలో ఉండే మామూలు చైను పైకే కనిపిస్తుంది తప్ప దానికి ఏ విధమైన మంగళసూత్రమూ లేదు. వెంటనే పమిట సరిచేసి తిరిగి దుప్పటి కప్పేశాడు. అతనికి పట్రాని ఆనందం కలిగింది. మనస్సంతా మేఘాల్లో తేలిపోతున్నట్లుంది. తను అనుమానించినట్లు అవంతి నిజంగా అవివాహితే. అబ్బా అవంతి, ఎంత చిలిపిదానివి! పెళ్ళయిందని, భర్త అమెరికాలో ఉన్నాడని ఏం డబాయించావు అనుకుంటూ తనలో తనే నవ్వుకున్నాడు. ఈ సంఘటనతో అవంతి అతని హృదయానికి మరింత దగ్గరైనట్టు, ఆమె తన స్వంతమే అయినట్టు తీయని ఊహలు ముసురుకోసాగాయి. అవంతి, ఈసారి భుజం మీద చెయ్యేసి పిలవడానికి ఏమీ జంకలేదు. అవంతి మెల్లగా కళ్ళు తెరిచింది. మందు వేసుకో అవంతి అన్నాడు ఆపేక్షగా ఆమెను చూస్తూ. అవంతి లేచి మెల్లగా దిండు కానుకొని కూర్చుని మందుబిళ్ళ వేసుకుంది. టేబుల్ మీద ఉన్న పళ్ళన్నీ చూసి ఇవన్నీ ఎందుకు అంది తెల్లబోయి. అవంతి రాకుమారు కోసం మరో రాజకుమారుడు పంపిన ఫల సముదాయం అన్నాడు చిలిపిగా సమీర్. అయితే రాజకుమారుడికి ఇవి పంపమని ఎవరు చెప్పారు? ఒకరు చెప్పనక్కర్లేదు. వారి దేశ మర్యాదను అనుసరించి వారు చేస్తుంటారు అంటూ నవ్వి ద్రాక్షలు విప్పదీసి ఆమె ముందు పెట్టి ఆరగించండి మరి అన్నాడు సమీర్. ఇవన్నీ నేను తినలేను. కాస్త మీరు కూడా షేర్ చేసుకోవాలి. ఓకే, అవంతి గారు షేర్ ఇవ్వాలే గాని పుచ్చుకోకుండా ఉంటానా అని అన్నాడు కుర్చీ కాస్త దగ్గరగా లాక్కుని. అయితే మీరు తీసుకోండి అంటూ ఓ గుత్తి అతని చేతిలో పెట్టింది. ఆమె చెయ్యి తగిలేటట్టే అందుకున్నాడు. అవంతి బొగ్గలు ఎర్రబడ్డాయి. అది స్పష్టంగా గమనించాడు సమీర్. నేను మా అమ్మ దగ్గరకు వెళ్ళనా అని అడిగింది ద్రాక్ష పండు తీసుకుని నోట్లో వేసుకుంటూ. ఆ అడగడంలో తన భార్యే పుట్టింటికి వెళ్ళనా అని అడిగినట్టు ఫీలింగ్ వచ్చిన సమీర్ వెంటనే, వద్దవంతి, నీకిక్కడ ఏం లోపం జరిగిందని? నేను డాక్టర్ని. నా దగ్గరుంటావా? సుస్థిగా ఉండి అమ్మ దగ్గర మందు మాకు లేకుండా కూర్చుంటావా అని అడిగాడు మందలిస్తున్నట్లుగా. అవంతి మాట్లాడలేకపోయింది. కాని మనసులో మాత్రం భవానీ విషపు చూపులు, ఆయా కనకం ఎక్కసెక్కపు మాటలు, రాములమ్మ దీర్ఘాలు అన్నీ మెదులుతూనే ఉన్నాయి. ఏంటవంతి ఆలోచనలో పడిపోయావు? ఏమీ లేదు అంటూ చెప్పనా మాన్నా అనుకుంటూ ఆగిపోయింది. పర్వాలేదు చెప్పవంతి. మరి మీరేమీ అనుకోరు కదూ? ఎందుకు అనుకుంటాను? నేనంటే భవానీకి, రాములమ్మకి, ఆఖరికి ఆయా కూడా ఇష్టం లేదు. ఏదో ఒకటి సూటిపోటుగా అంటూనే ఉంటారు. మీరు వినరు. ఆసుపత్రికి వెళ్ళాకే మొదలు పెడతారు. ఇవన్నీ భరించి నేనిక్కడ ఉండలేకపోతున్నాను. మొన్న నేను చేసినంతవరకు జీతం ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అంది కళ్ళనీళ్లు తెచ్చుకుంటూ. అది చూసి హడలిపోయిన సమీర్, ప్లీజ్ ఏడవకు, నేను కనుక్కుంటానుగా అన్నాడు కళ్ళు తుడుస్తూ. మీరా? మీరు ఏదన్నా అడిగితే నేనన్నీ మీకు చెబుతున్నానని నన్ను అసలు బతకనీరు. నాకు మాట అనిపించుకోవాలంటే చాలా బాధ అంది భయంగా అతని చేయి పట్టుకుని. ఆ చేతిని చటుక్కున తన చేతిలోకి తీసుకుంటూ, అవన్నీ నేను చూసుకుంటానుగా, నీకెందుకు భయం అన్నాడు ఆప్యాయంగా. అవంతి గుండె జల్లుమంది. మెల్లగా ఆ చెయ్యి లాక్కోబోయింది. ఆమె లాగిన కొద్దీ అది మరింత బిగుసుకుంది. ఆ చెయ్యితో అలాగే ఆమెను మీదకు లాక్కుని ఆ రెండు బొగ్గలను ముద్దులతో ముంచివేయాలన్న కోరిక ఉప్పొంగొస్తోంది డాక్టర్ సమీర్ కుమార్లో. బలవంతాన నిగ్రహించుకుని, చెమటలు పోస్తున్నాయి అవంతే, జ్వరం జారినట్టుగా ఉంది అన్నాడు ముత్యాల్లా చెమటతో తడిసిన ఆమె నుదురు చూస్తూ. అవును, అలాగే అనిపిస్తోంది అంది సరిగ్గా సర్దు కూర్చుంటూ. యాపిల్స్ తింటావా అంటూ ముందు పెట్టాడు. ఇంత కాయ ఎలా తిండం? కొరుక్కుని. నోరు పట్టద్దు మరే, నీకసలు నోరే లేదాయే అంటూ గబగబా పైకి వెళ్ళి తన గదిలో ఉన్న చాకు తీసుకొచ్చాడు. తనే ముక్కలు కోసి పెట్టాడు మంచం మీద. నేను ఇందాకే చెప్పాను ఇన్ని తినలేను అని.
అలా అన్న దగ్గర నుంచి నేను షేరు స్వీకరిస్తూనే ఉన్నాను అంటూ తను 2 ముక్కలు నోట్లో వేసుకున్నాడు. ఇంతలో గదిలోంచి కనకం అటొచ్చింది. యాపిల్స్ తింటున్న ఆ ఇద్దరినీ చూసేసరికి ఆమె మనసు భగ్గుమంది. విసవిస తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. అది ఎవరు మట్టుకు వారు పారవస్యంలో ఉన్న సమీర్ గాని అవంతి గాని గమనించలేదు. అవంతి, హాయిగా పడుకో, ఈ గ్లూకోజ్ నీళ్లు ఆరారగా తాగుతుండు అంటూ అనురాగంగా ఆమె కళ్ళలోకి చూసి బయటికి నడిచాడు. మరో గంటలో అతను ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. గదిలో తీయని స్వప్నలోకంలో విహరిస్తుండిపోయింది అవంతి. డాక్టర్ సమీర్ తనకి దగ్గరగా కూర్చోవడం, తన చెయ్యి మృదువుగా నొక్కడం, తన కన్నీళ్లను తొడవడం, తనకు యాపిల్ ముక్కలు కోసి పెట్టడం అన్నీ ఆమె కనుల ముందు రంగురంగుల ఇంద్రధనస్సులా కదిలిపోతున్నాయి. ఆ సమయంలో ఆమెకి కల్పన చెప్పిన మాటలు గాని, భవానీ కొరుకు చూపులు గాని ఏవీ గుర్తుకు రాలేదు. ఏదో హృదయానందం, ఏవో మధురమైన ఊహలు. ఆసుపత్రి నుంచి అతను రోజు కంటే తొందరగా వచ్చేశాడు. అతని మనస్సంతా అవంతి అవివాహిత అని తెలుసుకునేసరికి ఆనందం మరీచికల్లో తేలి ఆడుతోంది. ఇంకా ఆసుపత్రిలో ఉండబుద్ధి కావడం లేదు. ఎప్పుడెప్పుడొచ్చి ఆమె సాన్నిధ్యంలో గడుపుదామా అని తహతహలాడుతోంది అతని మనసు. దానికి తగ్గట్టు పెద్ద పని కూడా కనిపించలేదు. వెంటనే ఇంటికొచ్చేశాడు. అతను వస్తూనే ముందు అవంతి గదికేసి దారి తీశాడు. అవంతి గదిలో లేదు. ఆమె సూట్ కేసు తెరిచే ఉండడం గమనించి తలుపు ఓరగా వేసి ఒకవేళ మంగళసూత్రాలు అందులోగాని దాచిందేమోనన్న ఆఖరి అనుమానం కూడా నివృత్తి చేసుకోవడానికి తీసి చూడసాగాడు. అందులో ఉన్నవి 3 చీరలు, 3 జాకెట్లు, ఆమె సర్టిఫికెట్ల కాగితాలు, పత్రికా ఆఫీసు నుండి వచ్చిన మనీ ఆర్డర్ ఫారము తప్ప మరేమీ లేవు. అతనిలో హుషారు మరింత అధికమైంది. మెడలో లేకపోతే పెట్లోనైనా ఉండాలి. ఊళ్ళో తల్లి దగ్గర దాచిరాదు కదా అనుకుంటూ చటుక్కున మూసేశాడు. ఏమీ ఎరగనట్లు కుర్చీలో కూర్చున్నాడు. అతనలా కూర్చోవడం తడవు అవంతి నీరసంగా అడుగుపెట్టింది గదిలో. ఇంకా నయం, వెతుకుతుండగా వచ్చింది కాదు అనుకున్నాడు మనసులో. అప్పుడే వచ్చేసారే అంది ఆశ్చర్యంగా. ఈరోజు పెద్ద పనేమీ లేదు, ఏవో ఉన్న కేసులు చూసొచ్చేశాను. నీకెలా ఉంది ఒంట్లో? నాకు జ్వరం జారినట్టే ఉంది గాని తలనొప్పి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అయితే మీ శ్రీవారిని గురించి ఆలోచిస్తున్నావన్నమాట. ఆయన్ని గురించి ఆలోచించడం దేనికి అంది వింతగా. ఇంత జ్వరం వస్తే దగ్గర కూర్చుని ఓదార్చకుండా ఎక్కడో 1000 మైళ్ల దూరాన ఉండబట్టి చిలిపిగా అన్నాడు సమీర్. పోనీయండి, ఎక్కడో అక్కడ అంతా కులాసాగా ఉండడం కదా మనకు కావాల్సింది అంది గడుసుగా అవంతి. అలా అనుకుంటే ఎలా? నువ్వు అతని బెంగతోనే ఇలా జ్వరం తెచ్చుకున్నావని నా అభిప్రాయం. అంచేత ఆయనకో లెటర్ రాసిస్తే నేను పోస్ట్ చేస్తాను అన్నాడు సమీర్. ఏం అక్కర్లేదురండి, కాస్త జ్వరానికి అంత ఆర్భాటం చేయాలా అంది నవ్వు ముఖంతో. సరే నీ ఇష్టం అంటూ బత్తాయి పళ్ళు ఒలిచి తొనలు ఆమె ముందు పెట్టాడు. మీరు కూడా తీసుకోండి అంటూ 4 తొనలు అతని చేతిలో పెట్టింది. నాకొద్దులే, నువ్వు తిను. అదేం, ఇందాక అన్నింటికీ షేర్ తీసుకుంటానని అన్నారు కదూ? అన్నాననుకో, కానీ నాకు రసం తాగడం ఇష్టం. ఇలా తొనలు ఒలుచుకుని తినడం నచ్చదు. అవంతి ఒక్క క్షణం అతని ముఖంలోకి చూసి ఏదో అనాలనుకుని కూడా అనలేక అలాగే మంచాన్ని ఆశ్రయించింది. మందుబిళ్ళ వేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు డాక్టర్ సమీర్. అవంతి అవివాహిత, ఆ సంగతి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే తనకి తెలిసిన నిజం అవంతికి తెలియదు కనుక ఏదో తెలియనట్లే నటించాలి. అలా ఎంతకాలం? ఎప్పుడు బయటపడి తను ఆమెను పెళ్లి చేసుకోగలుగుతాడు? ఏంటో, తనకి ఏ కోరిక త్వరగా తీరింది కనుక అన్నీ ఆలస్యమే. అలాగే ఇదీని. కాని ఏదో ఒకరోజు బయటపడకపోదు. ఆనంద గడియలు రాక మానవు. ఆ క్షణం కోసం తను ఎదురు చూడాలి, తప్పదు అనుకుంటూ డ్రాయర్ సొరుగులోంచి డైరీ తీసి రాసుకోసాగాడు. భోజనానికి రండి అంటూ ధూమ్ధూమ్లాడుతూ భవానీ వచ్చి పిలిచింది. డైరీ మూసి డ్రాయర్ సొరుగులో పడేసి లేచాడు. అవంతి మేలుకునే ఉండడం గమనించి, అవంతి ఇంకా నిద్రపోలేదు అని అడిగాడు ఆప్యాయంగా. లేదు, మీరు భోజనం చేసి రండి అంది మృదువుగా నవ్వుతూ. భవానీ, కాస్త కాఫీ ఇచ్చావా అవంతికి? ఆవిడగారిస్తానన్నా తాగనంది. వెంటనే అవంతి గదిలోకొచ్చి, అవంతి, భవానీ కాఫీ ఇస్తానన్నా తాగనన్నావట, దేనికి అని అడిగాడు. ఎప్పుడు అంది అవంతి కళ్ళు విప్పార్చుకుని చూస్తూ. వెంటనే భవానీ అసలు అడగనే లేదని అర్థమైన సమీర్ మాట్లాడకుండా యువతలకొచ్చేశాడు. అతను ముభావంగా భోజనం చేసి యువతలకొస్తూ, పాలున్నాయిగా,
కాఫీయో పాలో తీసుకువెళ్ళి ఆమెకివ్వు, జ్వరం లంకణాలతో అవస్థపడుతోంది. గంభీరంగాని యువతలకు రాబోతుంటే, అవస్థేముంది, ఒక్క కాఫీ లేకపోతే ఏముంది, పళ్ళు ఫలాలు అన్నీ అమరుతూనే ఉన్నాయిగా వెటకారంగా అంది ఆయా కనకం. దాంతో ఆమె గదిలో పళ్ళుండడం కనకం చూసిందని గ్రహించిన సమీర్ కనుబొమ్మలు పైకి లేచాయి. ఏదో సామెత చెప్పినట్లు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఇన్నాళ్ళనుంచి చాకరీ చేస్తున్న వాళ్ళం పోయాం, నిన్నగాక మొన్నొచ్చిన ఈవిడిగారు రాణి అయింది భవానీ పెద్దగానే అంది. అది అవంతి చక్కగా వింది. మరో అరగంటకి కాఫీ కప్పుతో వచ్చిన భవానీ కప్పు విసురుగా బల్లమీదుంచి, మేమివ్వడం లేదని వెళ్ళి ఆయనతో చెప్పుకున్నావా అని అడిగింది తీక్షణంగా. నాకేమవసరం చెప్పుకోవడానికి అని జవాబిచ్చి అటు తిరిగిపోయింది అవంతి. నాలిముచ్చు ఏమీ ఎరగందాల్లా ఉంటుంది. పళ్ళు పటపట్లాడిస్తూ జారుకుంది భవానీ. అవంతి తప్పదన్నట్లు లేచి ఆ కాఫీ తాగి పడుకుంది. సమీర్ నిద్రొస్తుంటే వెంటనే పక్క మీద వాలిపోయాడు. టైం 10 అయింది. ఆ భవనమంతా చీకటి ముసురుకునుంది. అవంతి నిద్ర పట్టక అవస్థ పడుతోంది. జ్వరం తగ్గేసరికి నిద్ర అసలు పట్టడం మానేసింది. దాంతోపాటు ఆమె మనసులో మహాభీషణమైన పోరాటం సాగుతోంది. కల్పన చెప్పిన మాటలన్నీ ఓ పక్క గింగురుమంటున్నాయి. డాక్టర్ చొరవ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంటే హృదయారాటం మరింత పెరుగుతుందే గాని తరగడం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఆమెకి తట్టడం లేదు. ఎంత ఆలోచించినా డాక్టర్ సమీర్ కుమార్లో తనకి కల్తీ కనిపించడం లేదు. బుర్ర ఆలోచనలతో వేడికిపోతుంటే నిద్రరాక డాక్టర్ సమీర్ కుమార్ని అడిగి స్లీపింగ్ పిల్ తెచ్చుకుని వేసుకుని రాత్రికి పడుకోకపోతే నిద్ర పట్టేటట్టు లేదని నిర్ణయించుకుంది. సరిగ్గా అదే సమయంలో తన తలుపు ఎవరో తట్టినట్టయి ఉలిక్కిపడి లేచాడు సమీర్. చటుక్కున లైటు వేసి తలుపు తీసి కొయ్యబారిపోయాడు. ఎదురుగుండా ఆయా కనకం. ఆమె చటుక్కున లోపలికొచ్చి తలుపు వేసింది. ఏమిటి కనకం అని అడిగాడు ఆశ్చర్యాన్ని దిగమింగుతూ. ఏమీ లేదు, మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇప్పుడా? ఇంత రాత్రప్పుడా? ఎంత రాత్రి? 10గా. అయినా ఇటువంటి విషయాలు రాత్రిపూటే మాట్లాడుకోవాలి అంది నవ్వుతూ. ఫ్యాను గాలికి పొమిట తొలగిపోతున్నా సర్దుకునే ప్రయత్నం చేయలేదు కనకం. సరే, అదేదో త్వరగా చెప్పు. జీతం పెంచాలా అని అడిగాడు విసుగ్గా. నాకీ జీతాలతో పనిలేదు. నీ కొడుకుని ఎలాగో బాగానే చూస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకోండి. పెళ్ళా? ఇంపాసిబుల్. నిన్ను పెళ్లి చేసుకోవాలన్న తలంపు నాకేం లేదు. ఏం? ఎందుకని? నాకేం లోటు? భవానీ కంటే తీసిపోయానా? దాని దగ్గరకు తీయలేదు? కోపంతో ఊగిపోతూ అంది కనకం. సమీర్కి భయం వేసింది. అసలు ఆడవాళ్లంటేనే జంకు పట్టుకుంది ఆ క్షణంలో. నేను ఎవరిని దగ్గరకు తీయలేదు. ఆ మాట భవానీని పిలిచాడగనా? సమీర్ నోరు నొక్కుకున్నాడు. భవానీ చిలవలు పొలవలతో కనకానికి చెప్పకపోతే ఇంత దూరం రాదు. నాకిప్పుడు పెళ్లి మీద మనసు పోవడం లేదు. దయచేసి వెళ్ళిపో. పోనీ స్నేహంగా ఉందాం. మనసు పుట్టినప్పుడే పెళ్లి చేసుకోవచ్చు అంది వికటంగా. భవానీ తనని గురించి చెడుగా వాగుంటుంది. అందుకే తన మీద పోటీగా ఎలాగైనా తన స్వంతం చేసుకోవాలి అనుకుంటోంది కనకం తనని. లేకపోతే ఏ ఆడది ఇలా మాట్లాడదు. సమీర్ గదిలో లైటు వెలగడం చూసి మెల్లగా పైకొచ్చింది అవంతి. డాక్టర్ గారు సన్నగా పిలిచిన అవంతి కంఠం విని అదిరిపడ్డాడు సమీర్. తలుపు తీయాలంటేనే వణికిపోయాడు. తన గదిలో కనక ఉంది. నిస్త్రాణగా తప్పదని తలుపు తీశాడు. అవంతి గుమ్మం దాకా వచ్చి కనకాన్ని చూసి నిలువున నిర్ఘాంతపోయింది. ఈ గదిలో రాత్రిపూట ఆమె సమీర్. తల గిరున తిరగ్గా వెనుకడుగు వేసింది. ఏం కావాలవంతి? సమీర్ కంఠం విని, ఏదో కావాలనొచ్చాను, వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాను అంటూ తన ఓపిక మేరకు గబగబా కిందకి దిగిపోతుంటే ఆమె మాటలు కర్ణ కఠోరం కాగా తల కొట్టేసినట్లయి సమీర్ కూలబడిపోయాడు. అలాగే. ఏముంది, నేను ఈ గదిలోకి వచ్చాను కదూ, అది చూసి వచ్చుంటుంది. ఏముంది, అన్నీ కుళ్ళుబుద్దులే అంటూ కనకం పొళ్ళు పటపట్లాడిస్తుంటే, దయచేసి వెళ్ళు కనకం, 4 రోజులు పోయాక మాట్లాడుకుందాం అన్నాడు కోపం నిగ్రహించుకుంటూ. సరే, ఓ 50 ఇలా పడే, మా తమ్ముడి దగ్గరికి తెల్లారగట్ల పోవాలి. వెంటనే తీసిచ్చాడు. పెళ్లి విషయం ఆలోచించి ఉంచండి రెడీగా అంటూ ఓ చూపు విసిరింది దిగుతూ. మరో 15 గంటకి జీవం లేని వాళ్ల దిగొచ్చాడు సమీర్. అవంతి గది దగ్గరకొచ్చేసరికి తలుపు వేసున్నా లోపల నుంచి అవంతి వెక్కి వెక్కి ఏడుస్తుండడం స్పష్టంగా వినిపించింది. ఎందుకు అవంతి ఏడుస్తోంది? తామిద్దరినీ చూసి అనుమానపడి ఏడుస్తోందా? అయితే ఆమె మనసులో తనకు చోటున్నట్లే. తన ఆరాధకుడు పెడదారిన పడితే బాధపడే అతివ ఆవేదనే ఆ ఏడుపుకు భాష్యం. ఆ మాట అనుకోగానే
అతనికి అంతవరకు పడుతున్న ఆందోళన స్థానే ఏదో స్వాంతన కలగసాగింది. కాని వెంటనే ఆమె రాత్రిపూట పైకొచ్చిందంటే ఏదో పనుండే. కొంపదీసి వాళ్ళమ్మగాని బాగాలేదని కబురు రాలేదు కదా. 8:30 వరకు బాగానే ఉంది కదూ. అలాంటిది ఏదన్నా అయితే తనతో చెప్పకుండా ఉంటుందా? ఇది కేవలం ఆమెకి అనుమానం కలిగే అన్న నమ్మకం కలగసాగింది. అవంతి అంటూ తలుపు తోశాడు. గడియ వేసిలేని తలుపు తెరుచుకుంది. దిండులో తలదూర్చి దుఃఖోద్వేగంతో పొంగిపోతున్న ఆమెను చూసేసరికి అతనికి ఒకంత ఆశ్చర్యం కూడా వేసింది. అవంతి తలమీద చేయి వేసి లాలనగా పిలిచాడు. టప్పున దిండ్లోంచి తలెత్తి డాక్టర్ని చూసి తడబడింది అవంతి. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ కులాసాగా ఉందా? ఉందన్నట్లు తల ఊపింది. దాంతో అది తనని గురించేనని అర్థమైన సమీర్ పెదవులు ఆనందంతో విచ్చుకున్నాయి. జ్వరం తగ్గింది. విశ్రాంతిగా పడుకోక ఏవేవో లేనిపోని ఊహించుకుని మనసు పాడు చేసుకోకు. నువ్వు చూసేవన్నీ నిజం కావు అన్నాడు ఓదార్పుగా. ఆ మాటకి చకితురాలయ్యి అతని కళ్ళల్లోకి నిశితంగా చూసి తలదించుకుంది. అది గమనించి ఆ కళ్ళ మీద చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు సమీర్. అనుకోని చర్యకు ఆమె విస్తుపోగా అంతవరకు కనకం ప్రవర్తనతో కలిగిన మనసులోని చిరాకు పరాకులన్నీ సమసిపోయాయి సమీర్కి. గుడ్ నైట్ మై స్వీట్ గర్ల్ అన్నాడు సమీర్ నవ్వుతూ. గుడ్ నైట్ అంది అవంతి కంఠం పెగల్చుకుని. గుడ్, అలా ఉండాలి అంటూ తలుపు లాగి తన గదిలోకి వెళ్ళిపోయాడు సమీర్ కుమార్.